ఈ మధ్య ఐబొమ్మ రవికి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. వాడు ఒక దొంగ, వాడిని అభిమానిస్తున్నావంటే మరి నువ్వెంత దొంగ? సిల్వర్ స్క్రీన్ మీద సంవత్సరాలు ఆడే సినిమాని సాయంత్రానికల్లా డైనింగ్ హాల్లో శాంసంగ్ టీవీ స్క్రీన్ మీద కనబడేలా చేశాడని వాడికి నువ్వు ఫ్యాన్ అయ్యావా? ఈ ఐబొమ్మ రవి వల్ల సినిమా పరిశ్రమ ఎంత ఇబ్బందులు ఎదుర్కొందో, ఎన్ని కోట్ల నష్టాన్ని చెవిచూసిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సినిమా పరిశ్రమ పోరాటం సహేతుకం. మన సమాజంలో దొంగలకి దగాకోర్లకి ఫ్యాన్స్ ఎక్కువ. అందుకనే ఈరోజు చాలామంది ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఫామ్లో ఉన్నారంటే దానికి కారణం ఇలాంటి వాళ్ళని అభిమానించే లైక్ మైండెడ్ పీపుల్ ఈ సమాజంలో ఉన్నారు కాబట్టే. వేటగాడు వ్యాసుడు అయ్యాడంటే పరివర్తన చెంది అయ్యాడు అని అర్థం. జైలుడి జననేత అయ్యాడంటే దానికి కారణం కూడా పరివర్తన చెందే అని నువ్వు నమ్ముతున్నావా? కాదు. అలాంటి ఫ్రాడ్ గాళ్ళని అభిమానించే చాలామంది ఫ్రాడ్ మెంటాలిటీ పీపుల్ ఈ సమాజంలో ఉన్నారు కాబట్టే. కుంపదీసి ఐబొమ్మ రవిని ఐకానిక్ సైబర్ సైంటిస్ట్ అని చెప్పి ఐరోపా సదస్సులో కూర్చోబెడతారా ఏంటి? ఇక్కడ పరిస్థితి అలాగే ఉంది. అన్నీ వదిలేసినాడు వీధికి పెద్ద అయ్యాడట. అలా ఉంది.